వెల్కమ్ బ్యాక్. బీసీల పట్ల కాంగ్రెస్ కి నిజాయితీ చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లోపు పాత సర్పంచ్లను వెంటనే బిల్లులు చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల లోపు పాత సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రజాప్రతినిధులకు ఏదైతే బిల్లులు చెల్లించానో తక్షణమే కమిషన్లు లేకుండా 10% 12% కమిషన్ లేకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నేను 100 సార్లు చెప్పిన, ఒక్క తమిళనాడు మాత్రమే సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందో స్టడీ చేసామని చెప్పినాం. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసి చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టు ఏ విషయాల్లో కన్విన్స్ కావాలో కన్విన్స్ అయితేనే కదా వచ్చింది. నువ్వు స్టాటిస్టిక్ తీయమంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తా, అది పని. బీసీ కమిషన్ ఏది చేస్తావా, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తుందా? డెడికేటెడ్ రిపోర్ట్ అని చెప్పేదో ఇచ్చిన భూసాని వెంకటేశ్వర్లు ఏమి ఇచ్చినావు నువ్వు? ఎక్కడ ప్రచురిస్తేవి? ఎక్కడ ఇతర ప్రజల అభిప్రాయాలు సేకరిస్తేవి? ఏం చేసి? ఎక్కడ ప్రాసెస్ లేదు, అంతా ఆదరా బాదరా, గోల్మాల్ అబద్ధాల పునమే నడపడం, సమన్వయం లేదు. ఈ హైడ్రా ఎట్లా పేదల గుడిసెలు కూలగొట్టిందో, పేదల బతుకులలో మట్టి కొట్టిందో అర్థమైపోయింది. ఆనాడు ఒక్కనే ఎవరు అడ్డం కూడా రాలే, కనీసం